నమస్తే. ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ మీకు మీ ప్రేక్షకులందరికీ జై భారత్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ సార్, ఇప్పుడు మనం ప్రస్తుతం ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి బయట టాక్. దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? చాలా పార్టీలు ఉన్నాయి, కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేకుండా ఈ రెండు ఉన్న సోకాళ్ళు ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ అభివృద్ధిని పక్కదారి పెట్టించి స్వార్థ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధికి నోచుకోగా చాలా తీరని అన్యాయం జరుగుతుంది. సో ఆ అన్యాయాన్ని పూడ్చేదానికే జై భారత్ పార్టీ వచ్చింది. ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే అంతకు ముందు సిబిఎన్ గారు ఉన్నారు సీఎంగా. ఇప్పుడు మీ పార్టీ ఉద్దేశాలు ఏంటి? అంటే ఆ పార్టీ కాకుండా అంటే మా పార్టీ ఉద్దేశం అంటే ఒకటండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన తర్వాత రాజధాని లేకుండా అయిపోయింది. రాజధాని ఒకటి కట్టాలి. అభివృద్ధి పరంగా పరిశ్రమలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ప్రాపర్గా లేదు ఆంధ్రప్రదేశ్లో. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్న సమయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రకరకాల అంశాలు పొందుపరిచారు. ఇంకొక పొందుపరచని అంశం స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో పొందుపరిచిన అంశాలు సాధించడంలో ఈ సోకాల్ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ఫెయిల్ అయింది. 19 నుంచి ఇప్పటి వరకు రూల్ చేస్తున్న వైసీపీ కూడా ఫెయిల్ అయిపోయింది. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉంటూ బిల్ పాస్ అవుతున్న టైంలో రాజ్యసభలో 5 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు బీజేపీ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ తమ ఎలక్షన్ ర్యాలీలో కూడా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. బట్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముందుగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరమని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకి స్పెషల్ ప్యాకేజ్ సరిపోతుందన్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బీజేపీకి టీడీపీకి గ్యాప్ వచ్చేసేసి లేదు మాకు ప్యాకేజ్ కాదు, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని రకరకాల టర్నింగ్స్ తీసుకున్నారు ఆయన. సో దీనివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ రాకుండా తీరని అన్యాయం జరిగింది ఒకటి. రెండోది, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనే ఉద్దేశంతో రకరకాల ఇంజనీరింగ్ కాలేజీల్లో యువతతో ఇంటరాక్ట్ అయ్యి సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే మీ అందరికీ ఉద్యోగాలు ఉంటాయని అందరినీ నమ్మబలికారు. మాకు 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ ఉంచి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ని అని చెప్పాడు అనమాట ఆయన. సో ఆయన చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఎంపీలు పార్లమెంట్లో కానీ, ఈయన ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, లేకపోతే అసెంబ్లీలో ఈయన ముఖ్యమంత్రిగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి సెంటర్కి పంపించి అది మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి అనేసి అడిగే ప్రయత్నం ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేయలేదు. సో ఈ రకంగా రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం సీఎం కుర్చీని వీళ్ళ దగ్గర ఉంచుకునేదానికి రకరకాల దాని ఆధిపత్య రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టేశారు వీళ్ళు. సో అందుకనేసి రాష్ట్రంలో ఉన్న యువత వేరే రాష్ట్రాలకు ఉపాధి కోసము, విద్య కోసము తరలి వెళ్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ కొద్దిపాటి యువత ఆంధ్రప్రదేశ్లో ఉండి పాపం ఊబర్ డ్రైవర్స్గా, ర్యాపిడో డ్రైవర్స్గా పనిచేసుకుంటున్నారు. అది పరిస్థితి. సో దీన్ని రూపుమాపి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ కావాలి. సో కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి. అందుకనేసి జై భారత్ పార్టీని మా అధ్యక్షుల వారు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనము చూస్తున్నాం, షర్మిల ఏపీకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటి వరకు తెలంగాణ ఎలక్షన్స్ ముందు మొత్తం తెలంగాణనే అని చెప్పేసి అన్నింది. తర్వాత ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తను. ఇప్పుడు ఏమైనా ప్రభావం చూపించబోతుందంటారా రాజకీయాల్లో? ప్రభావం అంటే ఒకటండి, ఇప్పుడు ఆవిడ ప్రభావం ఎలా ఉంటుందనేసి ఆవిడ మాటలు జనాలు ఎంత సీరియస్గా తీసుకుంటారో కూడా చూడాలి. ఫస్ట్ ఆవిడ నాకు మెట్టినిల్లు ఇది, నా కార్యాచరణ ఇక్కడ ఉంటుందన్నారు. తర్వాత కాదు, ఇక్కడ పోటీ చేయలేదు, కాంగ్రెస్లో పార్టీని కలిపేశారు, ఇప్పుడు ఆంధ్రాకి వస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళ అన్నగారి పాలన మీద ఒక్క మాట కూడా మాట్లాడినా కూడా సడన్గా నిన్నటి నుంచి మాట్లాడటం మొదలెట్టారు. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో జనాలు డిసైడ్ చేస్తారు ఒకటి. రెండోది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాగిస్తున్న అరాచక పాలన స్థాపనకి ఆవిడ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టింది ఆవిడ.
14లో ఓడిపోయిన తర్వాత రకరకాల మీటింగ్లో షర్మిల గారు, తర్వాత వాళ్ళ మదర్ అయిన విజయమ్మ గారు కూడా రకరకాల మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, డెవలప్ చేయకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాకుండా అని వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు తెలిపారు. వీళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి వీళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. అంటే అన్న అధికారంలోకి తీసుకురామని చెప్పింది ఈవిడే, కానీ ఈరోజు మా అన్న పరిపాలన బాగాలేదని అంటుంది. దాన్ని అసలు క్వైట్ కాంట్రాడిక్టరీగా ఉందన్నమాట. అంటే వాళ్ళ సొంత గొడవల్ని రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. అంతే తప్ప షర్మిల గారి ప్రభావం అంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ దయనీయమైన స్థితిలో ఉండేదానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర ప్రజల అభీష్టంకు అగెనెస్ట్గా రాష్ట్రాన్ని విడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా మర్చిపోయి క్షమిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్. అంటే ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్లో మాట్లాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడతారు. అంటే ఇలా పర్సనల్గా వెళ్ళడం కరెక్టే అంటారు ఒక సీఎం అధికారంలో ఉండి? అంటే ఒకటండి, ఇప్పుడు అది ఆ చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి యొక్క విజ్ఞత మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా పర్సనల్గా వ్యక్తిగత విషయాలని పదే పదే చెప్పడం అనేది ఆయన మనస్సాక్షిని లేకపోతే ఆ మనస్తత్వాన్ని డిసైడ్ చేస్తుంది. యాక్చువల్గా పర్సనల్ విషయాల్ని రాజకీయాల్లో మాట్లాడొద్దు, బట్ సీఎం అన్ఫార్చునేట్లీ అలా మాట్లాడటం, ఆయన్ని చూసి వేరే వాళ్ళు మాట్లాడటం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే బూతులు లేకపోతే పర్సనల్గా వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. 2014 నుంచి 19 మధ్యలో కొంతవరకు జరిగింది. 19 నుంచి 2024 ఈ మధ్యలో అయితే మరీ దారుణంగా ముఖ్యమంత్రి సాక్షాత్తు రోల్ మోడల్గా ఉన్నారు వీళ్ళకు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా బూతులు, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని పక్కకు తోసేసేసి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులు తిట్టుకొని జనాల్ని గందరగోళంగా సృష్టించేసి అసలైన అభివృద్ధిని పక్కకు పెట్టేస్తున్నారు వీళ్ళు. అది ఓకే సార్. ఇప్పుడు రాజకీయం అంటేనే మనం అమ్మకం కొనుగోళ్ళు అనే మార్కెట్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీ ఏమైనా ప్రత్యామ్నాయం అవుతుందంటారా? అవునండి, వెరీ అన్ఫార్చునేట్. రాజకీయం అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు, మద్యము, తర్వాత డబ్బు, కులాలు, మతాలు, రకరకాల ప్రలోభాలు రాజకీయాలంటే ఇవి అని చేసేసారు. యాక్చువల్గా రాజకీయాలంటే నిజాయితీగా ఉండే నాయకుడిని డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా, సమాజం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్ని పక్కకు తోచేసేసి రాజకీయం అంటే మాకు డబ్బు ఎంత ఇస్తావు, మాకు మందు పంచుతారా, మాకు బిర్యానీ పొట్లాలు ఇస్తారా, లేకపోతే మాకు ఎంత డబ్బు ఇస్తారు, మాకు బెనిఫిట్స్ ఏంటి అనే స్థాయికి అన్ఫార్చునేట్లీ ఈ సోకాల్ పార్టీస్ అన్నీ రాజకీయం అంటే అసలైన రాజకీయాన్ని పక్కకు పెట్టేసి దాన్ని కొనుగోళ్ళు, అమ్మకాలు అనే స్టేజ్కి తీసుకొచ్చింది. అన్ఫార్చునేట్ ఏంటంటే మరీ దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎమ్మెల్యేలనే కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు ఓటర్లను కొనుగోలు అక్కడితో ఆపేశారు. 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఓటర్లను కొనుగోలు స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలని, ఎమ్మెల్సీలని కొనుగోలు స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండి. అందుకని మా పార్టీ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. మేము ఓటుకు డబ్బు పంచము, ఓటుకు మద్యం పంచము. ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో నచ్చిన వారికి వేయండి. ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేము వచ్చాము. ఖచ్చితంగా ఆ కొనుగోలు, అమ్మకాల ప్రక్రియని ఖచ్చితంగా మార్చే ప్రయత్నం జై భారత్ పార్టీ చాలా బలంగా చేయబోతుందండి. ఇప్పుడు మనము జేపీ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు, అది మనం చూసాము. అండ్ దాని రూపురేఖలు కూడా మనకు కనిపించడం లేదు, అంటే వినబడడం లేదు. అలాంటిది ఇప్పుడు జై భారత్ పార్టీ అంటే ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు జేపీ గారి పార్టీ అన్ఫార్చునేట్లీ అనుకున్న వేలో ముందుకు వెళ్ళలేకపోయింది. నోబెల్ ఐడియల్స్తో ఆయన వచ్చినా కానీ ముందుకు వెళ్ళలేకపోయింది. అది ఎక్కడో కొంచెం ప్రజలకి పార్టీ కనెక్ట్ విషయంలో కొంచెం ఫెయిల్ అయింది. బట్ మనకు ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో రిజిస్టర్డ్ పార్టీగా స్టార్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ పార్టీ అయింది, ఇప్పుడు నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. సో ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలనే ఉండదు కదా. సో ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన రెండోది సక్సెస్ అవ్వకూడదని లేదు కదా. సో ఖచ్చితంగా జై భారత్ పార్టీ ఆ పీపుల్కి, తర్వాత పార్టీకి ఉంది ఏదైతే కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లెక్క మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము పొత్తుల రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి. ఇప్పుడు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్లో కలపడం చూసాము, అంతకుముందు ప్రజారాజ్యం చూసాము.
ఇప్పుడు మీ పార్టీ ఏమైనా పొత్తులు పెట్టుకోవడం లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు జనసేన కూడా ఇప్పుడు టీడీపీతో ఉంటుంది కదా. అంటే పొత్తులు అంటే మా పార్టీ దగ్గరికి ఇప్పటి వరకు మాతో పొత్తులు పెట్టుకోండి అని ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. ఇన్ కేస్ మా భావాలు ఏమైనా నచ్చి లైక్ ఓట్లకు డబ్బులు పంచము, ఎలక్షన్లప్పుడు మద్యం సరఫరా చేయము, కుల మత ప్రభావాలని ఎలక్షన్లలో లబ్ధి పొందేదానికి వాడము, ఈ భావాలతో ఎవరన్నా ముందుకొస్తే ఆలోచించాం. యాజ్ ఆఫ్ నౌ మా పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఇన్ కేస్ ఎవరైనా అప్రోచ్ అవ్వగలిగితే ఈ సెట్ ఇప్పుడు నేను చెప్పిన వాటికి అనుగుణంగా రాగలిగితే ఆలోచిస్తామండి. టీడీపీ జనసేన పొత్తుల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే పొత్తులు అంటే రెండు పార్టీలు ఇష్టపడి పెట్టుకున్నాయండి. బట్ ఒకటైతే మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సమన్వయ కమిటీలో అక్కడక్కడ గొడవలు అవుతున్నాయి. అంతకుముందు పిఠాపురంలో ఎక్కడైంది, తర్వాత వేరే ప్రాంతంలో ఇంకో దగ్గర అయింది. రీసెంట్గా 3 days బ్యాక్ అనుకుంటా తెనాలిలో కూడా సమన్వయ మీటింగ్లో పలానా వ్యక్తికి సీట్ ఇవ్వద్దని ఇంకో వర్గం వాళ్ళు చేస్తున్నారు. అంటే పొత్తులు ప్రకటించుకున్నారు, సీట్లు అనౌన్స్ చేయలే. ఇంకా అనౌన్స్ చేయకముందే ఈ రప్చర్ ఉంది. మరి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత చూడాలి అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్తుందా లేదా అనేది.